మొబైల్ నంబర్లో పిల్లర్ నంబర్స్ ఏమిటంటే 1 నంబర్ కానివ్వండి, 4 నంబర్ కానివ్వండి, 5 నంబర్, 6 నంబర్, 9 ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్స్ అండి. అంటే ప్రతి మొబైల్ నంబర్లలో ఈ 5 నంబర్లు ఉండాలి. 1 నంబర్, 4 నంబర్, 5 నంబర్, 6 నంబర్, 9 నంబర్ ఇవి పిల్లర్ నంబర్స్ అంటారు. అంటే వాటిలో ఏదైనా ఒకటియా లేకపోతే ఆ మొత్తం 5 ఈ 5 నంబర్లు ఉండాలి కాబట్టి వీటినే పిల్లర్స్ అంటారు. ఒక హౌస్ తీసుకున్నప్పుడు అన్ని పిల్లర్స్ ఉంటాయి కదా, కాబట్టి ఇది మొబైల్ నంబర్లలో ఈ 5 పిల్లర్లు ఉండాలి కంపల్సరీ. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, ఈ నంబర్లే ఎందుకు ఉండాలి అనేది. ఎప్పుడైతే మీరు 1 నంబర్ మీ మొబైల్ నంబర్లలో ఉందనుకోండి, మీరు చేస్తున్న వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, మీ కుటుంబంలో కానీ, భార్యాభర్తల మధ్య రిలేషన్లో కానీ చాలా అద్భుతంగా రాణించగలుగుతారు. నంబర్ 1 క్వాలిటీస్ వస్తాయి. ఇది లీడర్షిప్ క్వాలిటీస్ అండి. మీరు ఏ రంగంలో ఉన్నా నంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. ఒకవేళ మీ మొబైల్ నంబర్లలో కనుక ఈ 1 నంబర్ మిస్ అయిందనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నంబర్ 1 పొజిషన్కి వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకంటే మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత క్రియేటివిటీగా పనిచేసే వర్క్నెస్ ఉన్నా కూడా నంబర్ 1 కనుక మీ మొబైల్ నంబర్లలో లేకపోతే 100% మీరు నంబర్ 1 పొజిషన్కి వచ్చే అవకాశమే లేదు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ మీ మొబైల్ నంబర్లలో 1 నంబర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మరొకటి ఏమిటంటే 4 నంబర్ అండి. 4 అనేది మనకు రాహుకి ఇండికేట్ చేస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనీని అట్రాక్ట్ చేయడంలో. 4 నంబర్ అనేది ఎక్కడ ఉన్నా కూడా మీ మొబైల్ నంబర్లలో, మీ బిజినెస్లో కానీ, కుటుంబంలో కానీ, వృత్తి ఉద్యోగంలో కానివ్వండి, ఎక్కువగా ఇది డబ్బుల్ని ఆకర్షిస్తుందండి. 4 అనేది రాహు మీకు చాలామందికి డబ్బు వస్తుంది కానీ నిలవదని అంటుంటారు. దానికి రీజన్ ఏంటంటే మీ మొబైల్ నంబర్లలో 4 నంబర్ అనేది ఉండదు. 4 ఉండడం ద్వారా లిక్విడ్ డిపాజిట్ కంటే కూడా ఫిక్స్డ్ డిపాజిట్, అంటే మీ దగ్గర స్థిర ధనం అనేది ఎప్పుడూ ఉంటుంది. కొంతమందికి డబ్బు ధన ప్రవాహం వస్తుంది కానీ అది నిలబెట్టుకునే కెపాసిటీ కూడా ఉండాలి. అది మీకు 4 నంబర్ హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా 5 నంబర్ అనేది, 5 అనేది కమ్యూనికేషన్. ఇది మెర్క్యూరీని ఇండికేట్ చేస్తుంది, బుధుడికి సంబంధించిన నంబర్. ఎప్పుడైతే మీ మొబైల్ నంబర్లలో 5 ఉంటుందో, మీరు ఎక్కడ ఉన్నా, కుటుంబంలో, వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, సమాజంలో, రాజకీయంలో ఎక్కడ ఉన్నా కూడా కమ్యూనికేషన్. ఒక వ్యక్తి గనక ఏ రంగంలో రాణించాలన్నా ముఖ్యం కమ్యూనికేషన్ కావాలి. కమ్యూనికేషన్ లేకపోతే మీరు ఏ ప్రాజెక్టు చేపట్టలేరు. మీరు ఒక సమాజాన్ని ఉద్ధరించాలని వెళ్ళాలనుకున్న సొసైటీలో సర్వీస్ని అందించలేరు. ఒక పొలిటికల్ లీడర్గా మీరు ఉండాలనుకుంటే కమ్యూనికేషన్ కావాలి. మీ చుట్టూ ఉండే పార్టీ సభ్యులతో కానివ్వండి, కార్యకర్తలతో మీరు బాగా మాట్లాడినప్పుడు, వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళగలుగుతారు. కాబట్టి మీరు ఏ వృత్తిలో ఉన్నా మీ మొబైల్ నంబర్లలో మీరు 5 నంబర్ ఉండేటట్టు చూసుకోండి. కమ్యూనికేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కమ్యూనికేషన్ మీకు ఎలా మిస్ అవుతుందంటే, మీ మొబైల్ నంబర్లలో గనక 5 నంబర్ మిస్ అయితే ఇటువంటి వ్యక్తుల్ని మీరు గమనించండి. ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు ఉన్నా కూడా ఒకరితో ఒకరు సరిగా మాట్లాడరండి. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. అదేవిధంగా ఒక వృత్తిలో ఉన్నప్పుడు, ఒక వ్యాపారంలో ఉన్నప్పుడు, ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు సహ ఉద్యోగులతో వీళ్ళు సరిగా మాట్లాడరు. వాళ్ళేంటో వాళ్ళ పనేంటో చూసుకొని వెళ్ళిపోతారు కానీ ఇతరులతో కమ్యూనికేట్ అయ్యే అవకాశమే ఉండదు వీళ్ళు. కాబట్టి 5 నంబర్ కూడా తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి. అదేవిధంగా 6 నంబర్ అండి. ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా, డబ్బుని ఆకర్షించే పవర్ ఉన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, కంపల్సరీ లగ్జరీస్ని అనుభవించే యోగ్యం ఉండాలి. కాబట్టి ఆ యోగ్యం ఉన్నప్పుడు మాత్రమే ఈ 6 నంబర్ అనేది ప్రతి వ్యక్తికి లగ్జరీస్ని ఇస్తుంది, డబ్బు సంపదని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మీ మొబైల్ నంబర్లలో మీరు అష్టైశ్వర్యాలను, లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలంటే ప్రతి ఒక్కరూ కనుక 6 నంబర్ని ఉంచుకోవాలి. ఒకవేళ 6 నంబర్ లేకపోతే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీరు లగ్జరీస్ని అనుభవించే అవకాశమే లేదు. ఎందుకంటే 6 మనకు వీనస్కి సంబంధించింది. ఈ వీనస్ అనేది మన జీవితంలో ఐష్టైశ్వర్యాలతో పాటు మంచి ఫ్యామిలీ లైఫ్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. 9 నంబర్ అనేది మనకు మెర్క్యూరీకి సంబంధించింది. ఈ నంబర్ ముఖ్యంగా మనకు ఆస్తులను కానివ్వండి, అదేవిధంగా మీకు ప్రాపర్టీస్ని, మీ రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేయడము, మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ముఖ్యంగా మీకు ధైర్యాన్ని ఇవ్వడము. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. మీకు ఎంత టాలెంట్ ఉన్నా ధైర్యం కనుక లేకపోతే మీరు ఏ రంగంలోనూ రాణించలేరు. కాబట్టి మీ మొబైల్ నంబర్లలో తప్పకుండా 9 నంబర్ ఉంచుకోండి. చాలామంది సూసైడ్ చేసుకోవడానికి ముఖ్య కారణం వాళ్ళ మొబైల్ నంబర్లలో 9 అనేది ఉండదు. ఈ 9 నంబర్ ఉండడం ద్వారా మీకు బాగా ధైర్యాన్ని ఇచ్చి మీరు ఏ రంగంలో ముందుకు వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్గా మీరు ఒక పోరాట పటిమను కలిగి ఉంటారు. కాబట్టి ఈ ప్రతి 5 పిల్లర్ నంబర్స్ అనేది ఎవ్రీ మొబైల్ నంబర్లలో ఉండాలండి. కాబట్టి 1 నంబర్, 4 నంబర్, 5 నంబర్, 6 నంబర్, 9
కంపల్సరిగా మీ మొబైల్ నంబర్లలో ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ లేకపోయినా కూడా ఈ రూల్స్ ఆధారంగా మీరు తీసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ఎండింగ్లో మన మొబైల్ నంబర్లలో 10th డిజిట్ ఉంటుంది కదండి, ఆ 10th డిజిట్లో ఈ నంబర్స్ మాత్రం ఉండకూడదు. 0 ఉండకూడదు, 4 ఉండకూడదు, 7 ఉండకూడదు, 8, 1, 2, 3 ఉండకూడదు. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 4 ఉంది కదండి, ఎండింగ్లో ఉండకూడదు. కూడా ఉంది కదా, ఎండింగ్లో ఉండకూడదు. ఎండింగ్లో ఎందుకు ఉండకూడదు అంటే, మీకు 0 గనక ఎండింగ్లో ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా 0 పొజిషన్కి వస్తారు, ఎంత ఎదిగినా కూడా మళ్ళీ అదే పొజిషన్కి వస్తారు 0 ఉండడం ద్వారా. మీకు ఎండింగ్లో 4 నెంబర్ 10th డిజిట్లో ఉండడం ద్వారా ఈ 4 నెంబర్ అనేది వెరీ వెరీ డేంజరస్. ఎంత డబ్బు వచ్చినా కూడా చాలా రఫ్ అండ్ టఫ్ నేచర్గా తయారవుతారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మాట వినరు, బయట సమాజంలో ప్రపంచం నుంచి వ్యతిరేకత వస్తుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి 4 అనేది ఎక్కడ ఉండాలో మొబైల్ నంబర్లలో ఆ 10th పొజిషన్ కాకుండా మిగతా పొజిషన్లో ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. 7 నెంబర్ ఉండడం ద్వారా భార్యాభర్తల మధ్య గొడవలు, డబ్బుల పరంగా అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు అనుభవించడం జరుగుతుంది. 10th పొజిషన్లో కూడా 7 ఉండకూడదండి. 8th నంబర్ మీకు గనక ఎండింగ్లో, మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో గనక 8th నంబర్ ఉంటే అనవసరమైన కోర్టు కేసులు రావడం, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం, మీరు అనుకున్న వర్క్స్ అన్ని స్లోగా అవ్వడం, మీరు జీవితంలో 25 ఏళ్లలో పొందాల్సినవి 35 ఇయర్స్లో పొందుతారు. ఇలాంటివి జరుగుతుంది. అదేవిధంగా లో ఫ్రీక్వెన్సీ నంబర్స్ అండి, ఈ లో ఫ్రీక్వెన్సీ నంబర్స్ అనేవి ఎండింగ్లో ఉండకూడదండి. 11 కానీ 22 కానీ 33 కానీ. ఎప్పుడైనా ఎండింగ్లో 10th డిజిట్లో రైజింగ్ నంబర్స్ ఉండాలి. ఓన్లీ 5 నెంబర్ అయినా ఉండవచ్చు, 6 నెంబర్ అయినా ఉండవచ్చు, 9 నెంబర్, ఈ 3 నంబర్సే ఎండింగ్లో ఉండాలి. కాబట్టి ఇటువంటి రూల్స్ అన్ని ఫాలో అవుతూ మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా, మీరు ఎంచుకున్న ప్రొఫెషన్కి అనుగుణంగా కనుక మొబైల్ నెంబర్ని మీరు తీసుకోగలిగితే మీకు చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజ్యాంగం మొత్తం ఎంతమంది రాశారు సార్? 286 మంది రాశారు. 280